హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. యోధా పాటని నేను రాసినటువంటి పాటల్ని బాగా ఆదరిస్తున్నారు ప్రణయ మ్యూజిక్ ఛానల్లో. చాలా చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా చూడండి వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్. మీ లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల మాకు కూడా యూజ్ అవుద్ది. మా పాపకు కూడా మంచి పేరు రావాలని, ఇంకా ముందు ముందు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచి మంచి సాంగ్స్ అయితే చేపిస్తామండి. సో అలాగే తను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళింది, చిన్న పాప స్కూల్కి వెళ్ళింది. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి కుదిరినప్పుడు సాటర్డే సండేస్లో అట్లా ప్లాన్ చేసుకొని షూట్ చేసుకుంటాం అనమాట. ఫ్యామిలీ అంతా వెళ్ళాలి కాబట్టి. సో మా ఫ్యామిలీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే మన జీవితంలో ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా ఒకరికొకరు సపోర్ట్ ఉండాలండి. నేను ఈ రోజులు యోధాని సాంగ్స్ తీసుకెళ్తున్నానన్నా, యోధాకి ఇష్టమైన రంగంలో మేము ముందుకెళ్తున్నామన్నా, అలాగే తనకి ఇష్టమైన చదువు కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, చిన్న పాపకి పెద్ద పాపకి, చిన్న పాపకి ఇంగ్లీష్ పాటలు, కొరియన్ పాటలు ఇవి బాగా పాడుతారు. తనకు అది ఇంట్రెస్ట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేయాలన్నా భార్యాభర్తలు ఇద్దరం ఒకే మాట మీద ఉండబట్టి ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాము. కొందరికి తెలియక పిల్లల్ని ఇబ్బంది పడుతున్నారని కొందరు అనుకుంటారు. ఎవరి లైఫ్ ఎవరి ఇష్టాలు ఏంటనే తల్లిదండ్రులకు తెలుసు. మా పిల్లల ఇష్టాలను ఎప్పుడు మేము గౌరవిస్తామండి. సో పాపని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ. అండ్ మహేష్ని కూడా బాగా ఆదరించారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు మా సునీత అయితే 7 శనివారాల వ్రతం చేసుకుంటుందండి. అంతకుముందు చేసింది, ఇది 3వ వారం అనమాట. ఇది 3వ వారము, ఇది మళ్ళీ 2వ సారి స్టార్ట్ చేశాను ఈ వ్రతము. మంచి అయితే జరిగింది అనమాట. సో ఎవరికైనా నమ్మకం అనిపిస్తే మీరు కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో తప్పైతే ఇప్పుడైతే మిగతా బ్లాగ్ తను చేసిన బ్లాగ్ కంటిన్యూ చేస్తుంది, చూసేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అన్నకి స్కూల్లో ఏముంది అన్న? ఏముంది, టాలెంట్ ఫెస్ట్. ఇది ఒకసారి చూడు, ఇంక స్టిక్కర్ అయితే పెట్టుకోలేదు. అన్ననైతే ఇలా రెడీ అయితే అయిందనమాట. లంగా ఓని వేసుకొని పల్లీను టమాటాలు వేసేసి పల్లీ చట్నీ అయితే చేశాను. దోశలోకి దోశ అయితే వేసానండి. దోశ పిండి అయితే బాగా పొంగింది. దోశలు అయితే బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఇటు వచ్చేసి ఆలుగడ్డ కూర చేశానండి లంచ్ బాక్స్లోకి. ఇటు నాకు టీ అయితే పెట్టుకున్నా, నాకు ఒక్కదానికోసం. ఇంకో దోశ కూడా వేసానండి. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. 7:30 కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. మార్నింగ్ అయితే అడావిడిగా ఉంటుంది, లేవటం, టీలు, టిఫిన్లు, లంచ్ బాక్సులు అన్ని జనరల్ ఐటమ్ ఇదే సరిపోతుంది మార్నింగ్ అడావిడిగా. అన్ననైతే ఇలా రెడీ అయిందండి. ఈరోజు అయితే లంగా ఓని వేసుకొని ఇలా దోశ వేసి ఇచ్చాను, తింటుంది. దోశలు అయితే చాలా బాగా పలుచగా చాలా బాగా వస్తున్నాయండి. మిక్సీలో రుబ్బిన, గ్రైండర్లో రుబ్బిన, మనం మినపప్పు అనేది కొంచెం ఎక్కువ వేయటం వల్ల మనకి దోశ అనేది చాలా బాగా వస్తుంది. నేను యోధాకి అయితే దోశ వేసేసాను. లంచ్ బాక్స్ కట్టానండి. యోధాకి, అన్ననికి ఆలు ఫ్రై అను వైట్ రైస్, అలానే పెరుగు తీసుకెళ్తారు. స్నాక్స్ అయితే ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్తారు. అయితే మొత్తానికైతే ఇలా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తుంది. హాయ్ అన్న. ఈరోజు మళ్ళీ అన్ననైతే ఇలా అయితే రెడీ అయ్యిందనమాట. ఇవాళ November 14 చిల్డ్రన్స్ డే స్పెషల్ అని చెప్పేసి ఇలా అయితే రెడీ అయింది. హాయ్ అన్న, నిజుడు. యోధా అయితే వెళ్ళిందండి. వీళ్ళకి 8కి, యోధా కూడా 7:45 కల్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక అన్నని వెళ్తుంది టిఫిన్. హాయ్ అన్న. అన్ననైతే ఇలా అయితే రెడీ అయిపోయింది. దోశ అయితే తింటుంది. అన్న నెక్స్ట్ వెళ్ళి చెప్పి ఒకసారి ఆగన్న, వెనక్కి కనపడలే, వెనక్కి తిరిగి ఒకసారి ఇలా వేసుకుందాను. అయితే హెయిర్ స్టైల్ రిబ్బన్ది ఒక పువ్వు అయితే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. అన్ననైతే రెడీ వెళ్తుంది అనమాట. ఓకే అన్నాను, బాయ్. ఈరోజు అంట ఫ్రూట్స్ కానీ ఏమన్నా తీసుకొని రమ్మన్నారంట. ఒక 2 డజన్స్ అయితే అరటిపళ్ళు తీసుకున్నాను. నేను వేస్తామని అయితే ఇలా అయితే
అయితే గడపలన్నిటి నీట్గా కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టేసి బియ్యం పిండితో ముగ్గైతే వేసుకున్నానండి. ఈరోజైతే పూజా కార్యక్రమం అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. సో స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారము ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే 7 శనివారాల వ్రతము 3వ వారం అనమాట. పూజా మందిరాన్ని మొత్తం ఈ విధంగా అయితే నేను అలంకరణ అయితే చేసుకున్నానండి. సో తులసి మాల అయితే మా దగ్గర అందుబాటులో లేదు. మా విరజాజి పూలతోనైతే మాల అయితే వేసాను స్వామివారికి. ఇలా తమలపాకులు నీట్గా కడిగి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా, ఉన్నంతలోనే నేనైతే పూజా మందిరాన్ని ఈ విధంగా అయితే నిండుగా అలంకరణ చేసుకుంటానండి. పూజా మందిరంని ఎంత నిండుగా ఉంటే అంత హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఉన్నంతలోనే తృప్తిగా సంతోషంగా పూజ అయితే చేసుకుంటానండి. సో ఇలా అయితే మామిడాకులు కూడా తెచ్చుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని తమలపాకులు కూడా బొట్లు అయితే పెట్టుకున్న ప్రమిదలు ఇవన్నీ కడిగేసి ఇక్కడైతే రెడీగా పూజా మందిరాన్ని ఇలా క్లీన్ చేసుకొని నీట్గా ఇలా అయితే పెట్టుకున్నానండి. పువ్వులు అయితే మా దగ్గర అంతగా ఫ్రెష్గా లేవండి. ఇందాకే తెప్పించుకున్నాను మార్నింగ్ విరజాజులు. అమ్మవారికి కొన్ని వెంకటేశ్వర స్వాములు అయితే 3 ఉన్నారు మా ఇంట్లో. 3 స్వాములకి పెట్టేశాను పువ్వులైతే. సో మీరు అనుకున్న కోరికలు కూడా త్వరగా నెరవేరాలని, అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం ఉండాలని, మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు పేరున వాళ్ళందరికీ స్వామివారి అనుగ్రహం, మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో పూజా మందిరాన్ని అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసి రెడీ చేసి ఇలా పెట్టానండి. అయితే ఒక ఇసరాకు తీసుకొని 1 కప్పు బియ్యం పిండి, ఆవు పాలు, అరటిపండు, అలానే బెల్లం కూడా వేసేసుకొని పిండిని అయితే చపాతీ పిండిలాగా కలుపుకొని ప్రమిదలు చేసుకొని గంధం కుంకుమ పెట్టుకొని ఆవు నెయ్యి వేసి 7 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసేసుకొని ఆ ప్రమిదలలో పెట్టి ఆవు నెయ్యితో వెలిగించాలండి. మధ్యాహ్నం అయితే నిద్రపోకుండా వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకోవాలి. నైట్ బెడ్ మీద పండుకోకుండా చాపేసుకొని కింద పండుకోవాలి. సో మార్నింగ్ అయితే టీ తాగుతాను. మధ్యాహ్నం ఒక అరటిపండు తింటానండి. మళ్ళీ ఈవినింగ్ 7 అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పూజ చేసేసుకొని అప్పుడు 1 పొద్దు అనేది వదులుతానండి. నేనైతే ఫస్ట్ నుండి ఇలా ఉంటానండి. ఇది 2వసారి మళ్ళీ స్టార్ట్ చేయటం 7 శనివారాల వ్రతము. సో మనం అనుకున్న కోరికలు కూడా త్వరగా నెరవేరితే ఆ స్వామివారి అనుగ్రహం కూడా ఉంటుందండి. ఏదైనా సరే నోటి దాకా వచ్చి చేజారిపోతుంది అని అంటారు కదా. సో మనం అనుకున్న కోరికలు నెరవేరాలన్నా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, జాబు పరంగా కానీ, ఇంక ఇల్లు పరంగా కానీ ఏదైనా సరే ఒక్కసారి ఈ వ్రతం చేసుకున్నట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం కూడా ఉంటుంది. త్వరగా కోరిక నెరవేరుతుందని నా నమ్మకం అండి. సో ఇది 2వసారి నేను చేయటము. సో ఇది 3వ వారము. నాకైతే ఈ 3వ వారానికి మంచి రిజల్ట్ అయితే తెలిసింది. ఆ స్వామివారికి నేను ఇష్టంగా భక్తితో పూజ చేస్తున్నా. సో నార్మల్ టైంలో ఆకలేసిద్ది, కానీ ఈ శనివారాలు శుక్రవారాలు చేసినప్పుడు అసలు ఆకలే అవ్వదండి. నైట్ 11-12 వరకు కూడా అలానే ఉంటానండి. ఒక అరటిపండు తిని 1 గ్లాస్ టీ తాగితే అంతే, మధ్యలో ఏమీ తినను నేను. సో మీరు ఏమన్నా అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలన్నా, ఏదన్నా పని చేస్తున్నా కూడా ఏదో ఒక ఆటంకం వస్తుంది, అనుకున్న పనులు త్వరగా నెరవేరట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి 7 శనివారాల వ్రతము చేసి చూడండి. మీకే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ స్వామివారి అనుగ్రహం కూడా మీకైతే ఉంటుందండి. సో చాలామందికి ఇల్లు కొనుక్కోవాలనేది ఒక డ్రీము, ఒక కోరిక అనేది ఉంటుంది.
కొంతమందికి అవి నెరవేరాలన్నా త్వరగా అవ్వవు. సో అలాంటప్పుడు కూడా ఒక్కసారి వేడుకొండల స్వామికి ముడుపు కట్టుకొని ఇలా 7 శనివారాల వ్రతం చేసుకొని మంచిగా అనిపిస్తుంది మీకే. సో ఈ పిండిని అయితే మొత్తం ఇంకొన్ని పాలు పోసుకొని చపాతీ పిండిలాగా కలపాలండి. విండో ఉంటుందండి, ఇక్కడ పూల చెట్లు పెట్టినాము. రోజు ఇటు పావురాలు అవి ఇవి అరుస్తూ ఉంటాయి. కొంచెమే తీసాను నేను, విండో ఎక్కువ కూడా తీయలేదు. దీంట్లోకి వచ్చేసింది అనమాట. ఏంటంటే వచ్చేసింది అటు పోయినా కొంచెమే తీసాను నేను గాలి పోవటానికి. తీయచ్చు, తప్పేం లేదు, ఇంకా తీయచ్చు. ఇంకేంటి మళ్ళీ ఎక్కువ వస్తుంది ఇక. ఆల్రెడీ కొంచెం తీస్తేనే దాంట్లోకి వచ్చింది. రోజు అక్కడ అరుస్తుంది, ఎక్కడి నుండి అరుస్తుందో అనుకున్నా. లోపల అది గూడు పెట్టడానికి వచ్చిందేమో. టమాటా చెట్టు చాలా పెద్దగా అయిందని తాడు కట్టి అలా పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను నేను. ఇంకొంచెం వేయండి విండో, మళ్ళీ అలవాటు అయితే మళ్ళీ వచ్చేస్తే లోపల. భయపడింది, గీరిందా మిమ్మల్ని? నన్ను ఎందుకు గీరుతుంది? ఏమంది కదా పట్టుకుంటే పాప ఇట్లా దాంట్లో విడిపోతున్నాయి. పావురం ఏమంటది? సరే, పాలు పోయినా దోశైనా ఇప్పుడు పాలు బాగా వస్తారండి కదా. బియ్యం పిండితో ప్రమిదలు అయితే చేసేసి గంధంతో బొట్లు పెట్టుకొని కుంకుమతో పెట్టుకొని 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా ప్రమిదగా చేసేసి ఇలా అయితే ఈరోజైతే 3వ శనివారం అండి. 7 శనివారాల వ్రతము. 3వ శనివారం కూడా పూజ అయితే మంచిగా చేసుకున్నానండి. ఆ స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని, మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదనమాట ఈరోజు 3 శనివారాలు అయితే పూర్తయినాయండి. దద్దోజనము పాయసం అయితే చేశాను. పాయసము దద్దోజనం చేశాను. ప్రమిదలన్నీ వెలిగించానండి. ఇప్పుడు స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇవ్వాలి. మీరందరూ మా స్వామివారిని చూస్తారని చెప్పేసి వీడియో అయితే తీసానండి. ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలి. మీరు కూడా అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అట్టిపళ్ళు నైవేద్యం పెట్టాలి. ఇదిగోండి అయిపోయింది. యోధా ఫోన్ వస్తుంది. ఈ రోజుతోనైతే 3 వారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తము పూజ కార్యక్రమం అయితే అయిపోయింది. మీరు అనుకున్న కోరిక నెరవేరాలి, నేను అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కూడా హారతి అయితే ఇస్తున్నానండి. మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ఫోన్ వస్తుందండి యోధాది. మధ్యలో ఫోన్ వచ్చిందండి, అందుకే తొందరగా వెళ్ళడం జరిగిందనమాట. మీ అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ.